మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మేషరాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ సెప్టెంబర్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? ప్లస్ లో మైనస్ తెలియజేయండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి మొట్టమొదటగా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శనిలో జరుగుతున్నప్పుడు మనకి వివాహ యోగాలు అనేటటువంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత అపనిందలు, అపఖ్యాతి రావడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి వారికి చక్కగా ఆగస్టు 2, 2026 సంవత్సరం నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్నాడు కుజుడు. ఆ యొక్క కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నాడు. 19 సెప్టెంబర్ వరకు కూడా ఆర్థికంగా చాలా కలిసి వస్తూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి దానికంటే కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. కానీ 19th తర్వాత నుంచి ఆదాయాల్లో మార్పు స్పష్టంగా కనబడుతుంది, తగ్గుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వీళ్ళని అందరినీ కూడా మేషరాశి వాళ్ళందరినీ కుక్క కరవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత లేదా ఈ యొక్క ఆర్థిక అప్పుల వాళ్ళ దాడి ఎక్కువ అవుతుంది. కానీ వీళ్ళకిలో క్యాలిక్యులేషన్ పవర్ చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడు, ఇలా ఆరోగ్యాల దగ్గరికి వచ్చేసరికి ఫైల్స్ ఇవన్నీ కూడా వ్యాధులు అనేటటువంటి ఉన్న వాళ్ళకి రక్తస్రావం అధికంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఆరోగ్య విషయాల్లో సర్జరీలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము, మనకి చాలా మంది సినిమా యాక్టర్లలో వరుస పెట్టి జూనియర్ ఎన్టీఆర్, తర్వాత బాలకృష్ణ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు, వీళ్ళందరికీ కూడా సర్జరీలు జరుగుతూ వచ్చింది. వరుణదేశ్ వీళ్ళంతా కూడా. సో ఆ విధంగా వీళ్ళకి కూడా మేషరాశి వాళ్ళకి సర్జరీలు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితం దగ్గరికి వచ్చేసరికి సెప్టెంబర్ 1, 2026 సంవత్సరం వరకు శుక్రుడు చాలా టోటల్ వీక్ గా ఉన్నాడు. అందువలన మనకి మళ్ళీ ఎప్పుడంటే 3 సెప్టెంబర్ తర్వాత కానీ వీళ్ళకి దాంపత్యంలో గొడవలు ఇవన్నీ జరుగుతాయి. అంటే 3వ తేదీ నుంచి కొంచెం మెరుగుపడతా ఉంటుంది అనమాట. అండ్ 2వ వారం దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో అన్యోన్య దాంపత్యం అనేటటువంటిది వీళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే వీళ్ళందరికీ కూడా ఆకస్మిక ధనలాభాలు అనేటటువంటివి కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు ఇలాంటివన్నీ కూడా ఆడుకుంటూ వీళ్ళు చక్కగా లాభాలని గడించడం జరుగుతుంది. ఇక ఈ స్టాక్ మార్కెట్లో కూడా మంచి ఆదాయాలు, రియల్ ఎస్టేట్లో కూడా మంచి ఆదాయాలు ఈ యొక్క 19వ తేదీ వరకు మనకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ అక్కడి నుంచి కొంచెం మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది. అండ్ ఫస్ట్ 2 వీక్స్ మాత్రం చాలా బాగుంటాయి. అలాగే అక్రమ సంబంధాల దగ్గరకు వచ్చేసరికి ఇవి టోటల్ ఎక్కువైపోతాయి. అందువలన 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కొన్ని గొడవలు కూడా జరుగుతాయి అక్రమ సంబంధాల వల్ల. అందువలన ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి అక్రమ సంబంధాల వ్యవహారాలు వదిలేసుకోవాలి. ఆ తర్వాత 3rd ఈ యొక్క సెప్టెంబర్ 2026 సంవత్సరం నుంచి ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్లు ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో లవర్స్తో కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ వీళ్ళకి ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయో అవన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే సినిమా నాయకులకి మనం చూసాం, వరుస పెట్టి యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా సెప్టెంబర్ 1 వరకు దడదలాడిచ్చేసింది. ఇప్పుడు కాస్త రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. సినిమాల షూటింగ్కి వెళ్ళడం, వీళ్ళంతా సంపాదించడం ఇవన్నీ ఉంటాయి. అలాగే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి పదవులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టులో ఎక్కాల్సినటువంటి పరిస్థితి వీళ్ళకి కొంతమందికి ఉంటుంది. అది 1 సెప్టెంబర్లో ప్రారంభమయ్యి మళ్ళీ మనకి 18 సెప్టెంబర్ నుంచి కాస్త ఈ కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవడం అనేటటువంటివి జరుగుతాయి. సో ఈ పీరియడ్ లో బుధాదిత్య యోగం వచ్చింది. వాహనాలు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. తర్వాత కుటుంబ అనుబంధాలు అనేటటువంటివి బాగా పెరగడం జరుగుతుంది.
గురుగారు, వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 2026 ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి? ప్లస్లు మైనస్లు ఏంటి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకపన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ బజవాడ కనక దుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ యొక్క వృషభ రాశి వారికి ఎప్పుడు చూసినా సరే, ఏ నెల చూసినా సరే, స్త్రీల వల్లే ఉపయోగం, స్త్రీల వల్లే డౌన్ఫాల్. సెప్టెంబర్ 1 వరకు వృషభ రాశి వాళ్ళని ఆడవాళ్ళంతా కలిసి ఫుట్బాల్ ఆడేసుకున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి కాస్త మనకి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ అనేటటువంటిది దొరికిందనమాట. ఈ యొక్క 3వ తేదీ నుంచి మనకి శుక్ర మార్పు వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరిగింది. శుక్రుడు స్వక్షేత్రగతుడవుతున్నాడు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అమ్మాయితో కొంచెం బృగషడ్ దోషం వచ్చి కాస్త అత్తగారులతో, ఆడవాళ్లతో, భార్యలతో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే శని వక్రించి మీనరాశిలో ఉండడము, అదేవిధంగా ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి లాభాలు వృత్తిలో ఉంటాయి. చేసేటటువంటి వృత్తి ఎంత తిరిగితే అంత కలిసి వస్తుంది. ఇప్పుడు మనకు మేస్త్రి గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన పనులు లేవండి అని అంటే హైదరాబాద్ వదిలేసి వేరే చోట్ల చేసుకోన్నాం. కరీంనగర్లో వచ్చింది, ఇప్పుడు కరీంనగర్లో ఫ్లాట్ చేస్తున్నారు. అలా వేరే వేరే ఊర్లలో వస్తుంది అనమాట. కాబట్టి లాభం అనేటటువంటిది ఉంటుంది. ఇకపోతే ధనాన్ని దగ్గరికి వచ్చేసరికి గతం కంటే కూడా ఈ యొక్క నెలలో మనకి ఎప్పటి వరకు అంటే 19వ తేదీ వరకు కొంచెం ఆదాయం తగ్గుతూ ఉంటుంది. కానీ 19వ తేదీ సెప్టెంబర్ 2026 తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి గురుడితో కలుస్తాడు. అక్కడి నుంచి ఆదాయం బంపర్గా పెరుగుతుంది. తర్వాత వీళ్ళ యొక్క ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి హిల్ స్టేషన్స్ అన్నిటికి కూడా వీళ్ళ హనీమూన్లకు వెళతారు. మలేషియా వెళ్ళి మసాజులు చేయించుకుంటారు. ఆ రకంగా థాయ్ మసాజ్, థాయిలాండ్ వెళ్ళి ఆ రకంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు బాగుంటారు. వీళ్ళకి చక్కగా వీళ్ళ ప్రియురాళ్ళు కానీ, వీళ్ళ భార్యలు కానీ, వీళ్ళందరికీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి డ్రెస్సులు, అవి వస్త్రాలు అన్ని కూడా కొనిపెడతారు అనమాట. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మంచి పంటను వేస్తారు. మరి ఈ సంవత్సరం కమర్షియల్ క్రాప్స్ కూడా పెంచుతారు. లాభాలు కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీల వలన అభాసుపాలు అవ్వడం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అందువలన వీళ్ళు ముఖ్యంగా మనం చూసినప్పుడు స్త్రీల యొక్క ఆధిపత్యం బాగా పెరుగుతుంది. ఇప్పుడు స్త్రీలు మగవాళ్ళని చంపేయడమే అనమాట. మొత్తం మర్మాంగాల మీద కొట్టేసి చంపేస్తున్నారు. అలాగే ప్రియుడితో కలిసి, అదేవిధంగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా, పెద్ద ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా కేసుల్లో ఇరుక్కుపోవడం, పోలీసులు అడుగుతుంటే మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ అవడం, తప్పు చేశాను అయితే ఏంటి అని రివర్స్ అవడము, ఇలాంటివన్నీ కూడా అనాలోచితమైనటువంటి పనులు అన్నీ కూడా చేస్తారు. దీనివల్ల మనకి మొత్తం వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఎవరికి సహాయం చేయకూడదు అని అనిపించేలాగా అవతల వాళ్ళకి వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి సంతానం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో వివాహాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కుదుర్చుకొని పెట్టుకుంటారు. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి వస్తాయి. మనకి 18వ తేదీ దాటిన తర్వాత వరకు కూడా మనకి ఈ యొక్క బుధాదిత్య యోగం వస్తుంది. అప్పటి వరకు కూడా రవి, బుధ, కేతు గ్రహాలు ఉంటాయి. అందువలన పితృదోషాల వలన వీళ్ళందరూ కూడా చాలా మేము డెవలప్ అవడం లేదండి అని చెప్పేసి గోకర్ణాలు తిరుగుతూ ఉంటారన్నమాట. ఆ విధంగా సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అలాగే చక్కగా సమాజంలో మంచి సేవ చేయాలి అనేటటువంటి తలంపు ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు, కొత్త కొత్త వాహనాలు, కొత్త కొత్త స్థలాలు కొంటారు, ఇల్లు కడతారు. పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి. అందువల్లనే ఎవరైతే మరి వాళ్ళ వ్యాపారాల్లో చేస్తున్నారో
అటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలా. అలాగే కుటుంబ అనుబంధాలు కూడా వీళ్ళకి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క శుక్రుడు మనకి 3వ తేదీ నుంచి తులారాశిలోకి వస్తున్నాడు కాబట్టి మనకి ఆకస్మిక ధనలాభం కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మంచి ఆదాయాలు బాగా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని స్థలాలు ఇవన్నీ కూడా కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి ఈ యొక్క వృషభ రాశిలో. కాబట్టి మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే వీళ్ళ తప్పైనా వాళ్ళ తప్పైనా అల్టిమేట్గా జైలుకి పడిపోయేది ఈ యొక్క మగవాళ్ళకి అవుతుంది. అండ్ మత మార్పిడి వివాహాలు అనేటటువంటివి జరుగుతాయి. మగవాళ్ళందరూ కూడా మరి వీళ్ళకి ఈ యొక్క వివాహాలు, లవ్ మ్యారేజెస్, మతాంతర వివాహాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క వృషభ రాశిలో ఎక్కువ మందికి సుంతి చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల అంటే మతం మార్పు వివాహాలు, ముస్లిం అమ్మాయిలు వివాహాలు చేసుకోవడమో లేకపోతే ఇతర మతాల్లో వివాహం చేసుకోవడమో, మొత్తం మీద అయితే సర్జరీ జరుగుతుంది, సుంతి. అలా వివాహాలు, మతాంతర వివాహాలు జరగవండి అని అంటే వాళ్ళకి ఇప్పుడు మనకి గుప్తాన్ ఉన్నాడు. మరి వాళ్ళ అబ్బాయి చక్కగా ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్లో చదువుతూ ఉండగా అతనికి వెనీరల్ డిసీజెస్ వచ్చింది. అండ్ ఆ స్కిన్ అంతా కూడా పెన్నిస్ మీద బాగా చుట్టుకొని ఉండడం వల్ల దాన్ని కట్ చేసి సర్జరీ చేయాల్సి వచ్చింది మన ఇక్కడ ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్. కాబట్టి అలాంటి సర్జరీస్ అన్ని కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కూడా కొత్త ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి విశేషంగా సెప్టెంబర్ నెల 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి విశేషంగా కలిసి వస్తున్నారు? మిథున రాశి వారికి అందరికీ కూడా ముఖ్యంగా మనము అమ్మవారి ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణ చాపాం అణిమాధిరాభృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీ. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. శ్రీ బెజవాడ కనక దుర్గాదేవి నమ. ఈ అమ్మవారి ప్రార్థన చేసిన తర్వాత మిథున రాశి వాళ్ళు అందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే మిథున రాశి వాళ్ళు చాలా మంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులు. ఆ తర్వాత వీళ్ళల్లో రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు 18 సెప్టెంబర్ తర్వాత రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని కన్యా రాశిలో చేస్తున్నాడు స్వక్షేత్రంలో. కాబట్టి అక్కడి నుంచి ఇంక వీళ్ళకి తిరగకూడదు. ఇక వివాహాల దగ్గరికి వచ్చేసరికి సెప్టెంబర్ నెలలో మనకి భాద్రపద మాసం వివాహాలు ఉండవు. వినాయక చవితి పూజలు చేసుకోవడమే, కుదుర్చుకొని పెట్టుకుంటారు. సెప్టెంబర్ 15న మాత్రం మనకి కొన్ని ముహూర్తాలు ఉన్నాయి మళ్ళా. సో ఈ రకంగా మనము ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. మెడ నొప్పులు, మైగ్రేన్లు, ఎన్ని జ్వరాలు, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా బిర్యానీలు తినడం మాత్రం మానరు. ఒక ప్రక్క బిర్యానీలు తింటారు, మోషన్స్ వస్తుంటే మళ్ళీ మర్నాడు బిర్యానీ తింటారు. అంటే కాంప్రమైజ్ కార్యాలు, డ్యూయల్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. ఈ నెలలో ఇంకా ఎక్కువ చపలత్వం వచ్చేస్తుంది అన్నమాట. సో వైవాహిక జీవితం దగ్గరికి వచ్చేసరికి కాస్త అసంతృప్తి అనేటటువంటిది ఉంటుంది, వైరాగ్యం. సంతానం మాత్రం వీళ్ళందరికీ కూడా కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ధనం, ఆదాయాలు కావాలి ఎప్పుడు కూడా. గురులు ఇద్దరు కూడా 19/9 నుంచి కలిసి ట్రావెల్ చేస్తారు. కాబట్టి ధన ఆదాయాలు అనేటటువంటివి మొదట 18 రోజులు చాలా బాగుంటాయి. ఆ తర్వాత 19వ తేదీ నుంచి ఖర్చులు అధికంగా అవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే బంధువులందరితో కలిసి వేరే వేరే ఊర్లకి, వీళ్ళు మామూలుగా ఊర్లు వెళ్ళరు. వీళ్ళు మలేషియాలు, బాలీలు, ఇలా బెంగళూరులు ఇలా అనమాట. థాయిలాండ్ మసాజులు చేయించుకుని వచ్చారు మా మిథున రాశి వాళ్ళు చాలా మంది. సో అంటే కాంప్రమైజ్ కారు వీళ్ళు. అండ్ అసలు ఒక 10 నిమిషాలు వెళ్ళి ఒక అపాయింట్మెంట్ దగ్గర వీళ్ళు వెళ్ళగానే ఇచ్చేసేయాలన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఇచ్చేసేయాలి. అంతేగాని అక్కడ జనం ఉన్నారు, ఆగడాలు ఏముండవు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి మిథున రాశి వారికి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. సంతృప్తి అనేటటువంటిది ఉండదు. శత్రువుల్ని వీళ్ళకి వీళ్ళే పెంచుకుంటారు ఈ సెప్టెంబర్ నెలలో. అలాగే ఈ యొక్క కేతువు వ్యయస్థితిగతుడే ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. నరఘోష, నరదృష్టి వీళ్ళకి తగలడానికి అవకాశాలు ఉన్నాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి చాలామంది
వీళ్ళకి వ్యాపారాల్లో వ్యవసాయంలో కమర్షియల్ క్రాప్స్ వేయడం బాగుంటుంది. అలాగే రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క వీళ్ళకి ఏజెంట్స్ ఉంటారు, కమిషన్ ఏజెంట్స్, వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్, వాళ్ళందరూ కూడా బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే నిరుద్యోగుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గృహిణులందరికీ ఒక శుభవార్త ఏంటంటే వీళ్ళ భర్తలు వీళ్ళకి గోల్డ్ కొనిపెట్టడం, డైమండ్ నెక్లెస్లు కొనిపెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతాయి. అండ్ ఈ రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఉంటారు కదా, వీళ్ళకి రియల్ ఎస్టేట్లో మంచి అమ్మకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ బిల్డింగ్లు కూడా మంచిగా అమ్ముడవుతాయి. బుధుడు మంచి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఆకస్మిక ధనలాభాలు అనేటటువంటి వీళ్ళకి వస్తాయి. ఏమన్నా మేము గృహిణీలం కదండి మాకెందుకు వస్తాయండి అంటారు. ఎలాగో అలాగో మొత్తం మీద అయితే ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. కుటుంబ అనుబంధాలు, అత్తగారులు ఎలాగో కొంతమందికి అభిమానం పైకిపోయారు, ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు. అయితే ఇప్పుడు ఈ అనుబంధాలు అనేటటువంటివి కొంచెం పెరుగుతాయి. అండ్ తల్లి చనిపోయిందని చాలామంది మిథున రాశి భర్తలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. మిథున రాశి అమ్మాయిలు చేసుకున్న భర్తలు. అందువలన ఏంటి తల్లి ముసలిది ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా, ఏంటి డిప్రెషన్లోకి వెళ్ళేవారు వీళ్ళ అసంతృప్తితో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే దూర ప్రయాణాలు బాగా చేస్తారు. అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు అనేటటువంటివి వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం లేవన్నమాట, త్వరలో వస్తాయి. సెప్టెంబర్ నెల కదా ఇది. అలాగే అక్రమ సంబంధాలు కొంతమందికి ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అవి చాలా తెలివిగా మేము చాలా రహస్యంగా మేము చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ అవి బయటపడిపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే గృహయోగము, వాహన యోగము ఇవన్నీ కూడా కొనడం అనేటటువంటివి జరుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు అనేటటువంటివి వీళ్ళకి కలగడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. గురుగారు, ఇక ఫ్యామిలీ పరంగా ప్రేమ అనురాగాలు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి అంటారు? ప్రేమానురాగాలు అవన్నీ తాత్కాలికం. ఫ్యామిలీ పరంగా అసలు మిథున రాశి వాళ్ళకి అవన్నీ ఉండవు. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే జీవితం నడవాలి, ధనము ప్రాక్టికల్గా ఉంటారు. కొంచెం కొంతమంది ఏంటంటే వీళ్ళు అతిథులతో వ్యవహారం చేస్తారు. సో కొంతమంది వాళ్ళు సంసారాలు వాళ్ళు చేసుకుంటారు. సో దే విల్ నాట్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్. సో దే అంటే ఆ కంటెంట్మెంట్ అనేటటువంటిది ఉండదు, సంతృప్తి అనేటటువంటిది. సో మామూలుగా అలా నడుస్తూ ఉంటుంది. అయినా మనం గోచార రీత్యా ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ మీద అందరికీ కలిపి చెప్తున్నాం. ఎవరైతే ఇండివిజువల్గా జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మనం నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్తాం కాబట్టి వీళ్ళందరూ కూడా మనకు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఛానల్ వాళ్ళకి పెడితే మనం వాళ్ళకి చూసి మనం చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ద రిజల్ట్స్ విల్ బి మోర్ అక్యురేట్ అండ్ మోర్ ప్రిసైజ్. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మిథున రాశి వాళ్ళు ఉపయోగించుకోవాలి. అంతేగాని మాకు తెలుసు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, మాకేమో తెలుసు అని అనుకుంటే ఇప్పుడు దాకా మిథున రాశి వాళ్ళు బోల్తా పడుతూనే ఉంటారు, ఇంకొంత బోల్తా పడడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వేళకి కలిసి వస్తుంది? కర్కాటక రాశి వారికి 18 సెప్టెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా మనకి ఈ యొక్క కుజుడు వ్యయంలో ఉంటాడు. అక్కడి నుంచి ఏం జరిగిందంటే మనకి 2 ఆగస్ట్ నుంచి 18వ తేదీ వరకు, సెప్టెంబర్ వరకు ఎలా ఉందో అలాగే జరుగుతుంది. ఆ తర్వాత నుంచి రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఆదాయాలు బాగా పెరుగుతాయి 2nd, 3rd and 4th వీక్స్లో. సో కుజుడు నేచపట్టి ఉచ్చస్థితులైనటువంటి గురుతో కర్కాటక రాశిలో ఉంటాడు. దానివల్ల కొంతమందికి వివాహాలు అవ్వడానికి అవకాశం ఉంది, కానీ ముహూర్తాలు లేవు కాబట్టి పెట్టిన ముహూర్తాల్లో మిగతా క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటారు, క్రిస్టియన్స్ మిగతా మతాలను. అలాగే ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఆరోగ్యం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది అష్టమ రాహు యొక్క దీని ప్రభావం వల్ల. అలాగే ఈ యొక్క శని వక్రించాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అంతకంత పెద్దగా బాగుండదు అనమాట. సో నెక్స్ట్ ఈ యొక్క రవి, బుధ, కేతువులు సింహరాశిలో ఉన్నారు. అందువల్ల ఆదాయాల్లో బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎప్పటి వరకు 27th సెప్టెంబర్ నుంచి చక్కగా బుధ, శుక్రులు ఇద్దరు కూడా తులారాశిలోకి వస్తారు. అండ్ వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులన్నీ కూడా వీళ్ళ తల్లిదండ్రులు అన్నీ ఇస్తారు. అలాగే భార్య భర్తల నుంచి వీళ్ళు ఒకళ్ళొకళ్ళు మెయింటెనెన్స్ కేసులు ఇలాంటివన్నీ వేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు.
ఎక్కువగా కోర్టు కేసులోళ్ళే ఈ కర్కాటక రాశిలో ఉన్నారు. అలాంటి భరణాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ రవి బుధులు ఇద్దరు కూడా 18 సెప్టెంబర్ నుంచి బుధాదిత్య యోగం పడుతుంది వీళ్ళందరికీ కూడా. అందువలన ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి, సబ్సిడీలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ సీట్లు విద్యార్థులకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క R&B డిపార్ట్మెంట్, రైల్వేస్ ఇలాంటి వాటిల్లో మనకి ఈ యొక్క కాంట్రాక్టులు చేశారో అటువంటి కాంట్రాక్టులన్నీ కూడా వీళ్ళకి రావడానికి ఆ ఒక బిల్స్ అన్ని కూడా పెండింగ్లో ఉంటాయి. ఆ బిల్స్ అన్ని క్లియర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులకు ఏమీ కొదవ ఉండదు వీళ్ళకి ఎప్పుడు కూడా. కాకపోతే కాపురాలే సరిగ్గా ఉండవు. అండ్ వీళ్ళు దానికి కూడా పట్టించుకోరు వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. చాలామంది ఏంటంటే మెయిన్గా మనకి ఈ యొక్క వర్క్ ఓరియంటేషన్కి ఎక్కువ వీళ్ళు వర్క్ మైండెడ్ పీపుల్ అనమాట. సో ఆ ఓరియంటేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో ఇదొకటి. నెక్స్ట్ నిరుద్యోగుల పరిస్థితి వచ్చేసరికి వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది టెస్టులు పాస్ అవుతున్నారు కానీ 1-2 మార్కుల దగ్గర మంచి ర్యాంక్స్ కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది. 1కి 2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఏర్పడుతుంది. రైతులు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా డౌన్ఫాల్ ఉంటుంది రైతులకి. కొత్తగా వీళ్ళకి ఏవైతే అప్పులు చేశారో ఆ అప్పుల్ని వీళ్ళు తీర్చలేకపోతారు. కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా కొనిపడేస్తారు. సో బ్యాంక్ లోన్లు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారు, క్రెడిట్ కార్డులు అన్నీ కూడా. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళ మీద పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్నేహితులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ కుటుంబ అనుబంధాల దగ్గరకు వచ్చేసరికి వీకెన్ అవుతాయి. భర్త వాళ్ళంతా కూడా సరిగ్గా అర్థం చేసుకోరు. అత్తగారు, మామగారు వీళ్ళందరూ కూడా కొంచెం గొడవలు, కోర్టుల్లో కేసులు జరుగుతున్నాయి. కర్కాటక రాశి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ భర్తలు మకర రాశి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరంటే క్వైట్ ఆపోజిట్ రాశి అనమాట. ఈ యొక్క మకర రాశి అని ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కర్కాటక రాశి వాళ్ళకి హస్బెండ్స్ కింద కోర్టు కేసులు వేసుకున్న వాళ్ళు. అలాగే దూరపు ప్రయాణాలు అనేటటువంటివి వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా చేస్తారు. వీళ్ళు కొత్త బట్టలు కొంటారు అండ్ నూతన ఆభరణాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ సినిమా రాజకీయాల్లోకి కూడా ప్రవేశం చాలామంది చేస్తారు. ఇటీవల యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాం మనం. మీరు ఏదైనా సరే సినిమాలో పిలుస్తున్న ఈ యొక్క షార్ట్ ఫిలిమ్స్ పిలుస్తున్నా లేకపోతే ఏవేదో ఒకటి ఇలాంటి నాటకాలు ఇలాంటివన్నీ కూడా పిలుస్తుంటే తొందరగా టీవీ సీరియల్స్ తొందరగా వెళ్ళకండి, నాకులాగా నష్టపోతారని పాపం ఒక అమ్మాయి చెప్తుంది. వీళ్ళంతా కమిట్మెంట్లు ఉంటాయి వీళ్ళకి అని. అందువలన ఇలాంటి ప్రమాదాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి వాటికి వెళ్ళకూడదు. వీళ్ళు సినిమా ఫీల్డ్లో మనం చాలా జాగ్రత్తగా సీనియర్స్ వాళ్ళు పాపం నష్టపోయినటువంటి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుంది, ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకోవద్దు, జాగ్రత్తగా చేసుకుంటే జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి అని. వీళ్ళు విదేశీ మోజులో ఏదో ఇండియాలో పెళ్లి కొడుకులు దొరకనట్టు, ఇండియాలో ఎవరో పెద్ద సంపాదించినట్టు, ఫారినర్స్ కావాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలా, ఎన్ఆర్ఐ అక్కడేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జాబులు పోయి ఆల్రెడిస్తున్నారు లే ఆఫ్లు. సో ఇలాంటివన్నీ వద్దు అని చెప్పి పాపం షీ టీమ్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకొని సుఖంగా ఉండండి అని ఎప్పుడూ డిపార్ట్మెంట్ చెప్తుంది. వీళ్ళు ఎక్కడంటారు జనం. కాబట్టి రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి పోస్టులు కావాలి. పోస్టులు కావాలంటే మన విజయ్లాగా ధైర్య సాహసాలు ఉండాలి, రిఫర్మేషన్స్ తీసుకురావాలి. ఉదయ్ స్టాలిన్ ఒక్క నిమిషంలో అరెస్ట్ చేసి తోసిపారేసాడు. ప్రభుత్వం పడిపోదా ఇవన్నీ ఏం ఆలోచించకుండా. మరి అట్లా ఉండాలా రిఫర్మేషన్స్? త్రిషాన్ అంటే ఊరుకుంటారా? మరి కాబోయే ముఖ్యమంత్రి ఆమె రానున్న కాలంలో. జయలలిత లెగసీని ఆమె కంటిన్యూ చేస్తుంది. మనం ఎప్పుడో చెప్పాం, ఇప్పుడు చూస్తున్నారు. వాయిస్ గార్డెన్లో జయలలిత ఇళ్ళు కొండం ఈయన, జయలలిత లాగే అవమానించడం, కరుణానిధి వంశస్థుడు వాడు ఉదయ్ స్టాలిన్ అన్నీ చూడండి. ఫ్యూచర్లో మనం 10 years ముందు మనం చెప్తున్నాం. ఆఫ్టర్ ఆల్ మామూలు మనుషుల జాతకాలు చెప్పడం ఎంత. కాబట్టి ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పాం. ఇప్పటి వరకు మనం చెప్పిన వరల్డ్ కప్లు ఇవన్నీ వచ్చినాయి, 4 states IPL మ్యాచెస్ అన్నీ కూడా మామూలు మనుషులకు మనం చెప్తుంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి కామన్ ప్లాట్ఫారం మీద కొన్ని వేల మందికి, కొన్ని కోట్ల మందికి మనం చెప్పేది అప్లై అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వేగుగా కాకుండా ఇంకా ఎగ్జాక్ట్గా, ఇంకా ప్రిసైజ్గా తెలుసుకోవాలంటే దే షుడ్ ఫర్నిష్ దేర్ డీటెయిల్స్. డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ తీసుకొని అపాయింట్మెంట్ చేసుకుంటే మన వాళ్ళు తప్పకుండా అరేంజ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ మనం వీళ్ళకి
మంచిగా మనం ఇంకా అక్యురేట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఏన్షియంట్ వేదిక్ సైన్సెస్ని అలాగే మోడర్న్ ఫిజిక్స్ని మనం అప్లై చేసి నాసా లైవ్ రిపోర్ట్స్తో మనం అందరికంటే కూడా విభిన్నంగా మనం జాతకాలు చెప్తాం కాబట్టి కాస్త ప్రిసైజ్గా అక్యురేట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మనకి ఆకస్మిక ధనలాభాలు కూడా ఉన్నాయి నాయన. గురుగారు, సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వేళకి బాగుంటుంది అంటారు? ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్పేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి మా రవి బుధులు ఇద్దరు కూడా మనకి 18వ తారీఖు నుంచి సింహరాశి నుంచి వెళ్ళిపోయి కన్యరాశిలోకి వచ్చి బుధాదిత్య యోగాన్ని కల్పించేస్తున్నాడు. దాంతో విపరీతమైనటువంటి ధనాన్ని వీళ్ళు సింహరాశి వాళ్ళు సంపాదించుకుంటారు 18 సెప్టెంబర్ దాటిన తర్వాత. ఇకపోతే 27 సెప్టెంబర్ తర్వాత ఇంకా ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. ఎందువల్లంటే రవి ఒక్కడే కన్యారాశిలో ఉంటాడు, బుధుడు శుక్రుడు ఇద్దరూ కలిసి తులారాశిలో ఉంటారు. స్త్రీలతో కొంచెం గొడవలు, భార్యాభర్తలతో ఫ్యామిలీలో కొంచెం అత్తగారులతో కొంచెం పర్సనల్గా మాట్లాడడం, మనస్పర్ధలు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కమ్యూనికేషన్ వల్ల వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకోటి అర్థమవుతుంది బయట జనాలకి. ఆ విధంగా కమ్యూనికేషన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క సింహరాశి వారికి రవి బుధ కేతువులు ముగ్గురు కలిసి 1 సెప్టెంబర్ నుంచి మనకి 3వ తేదీ వరకు కూడా చక్కగా మనకి బాగున్నారు. ఆ 3వ తేదీ తర్వాత ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి వెళ్ళిపోయాడు. ఈ గ్రహస్థితులను బట్టి మనం జాగ్రత్తగా చూసినట్లయితే వివాహాలు కానటువంటి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా వీళ్ళకి కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ రావాల్సింది జస్ట్ మిస్ అయ్యి వాళ్ళకంతా కూడా మెడికేషన్లో ఉండడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. తర్వాత హెచ్పివి హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే అప్పట్లో వీళ్ళు టెస్టింగ్లు చేసుకున్నప్పుడు యాంటీబయాటిక్స్ అవి వాడిన తర్వాత డ్రగ్స్ వాడిన తర్వాత కొంచెం కంట్రోల్ సబ్సైడ్ అయ్యి కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. లేకపోతే ఎల్ఐసీలు ఇలాంటివన్నీ కూడా పోనమాట ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా. సో అదొకటి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మంచి అవకాశం. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 19వ తేదీ నుంచి కొంచెం వీక్ అవుతారు. అంతకుముందు లాభంలో ఉన్నటువంటి 2 ఆగస్టు 2026 సంవత్సరం నుంచి 19వ తేదీ వరకు గోల్డెన్ పీరియడ్ నడిపారు వాళ్ళు. అంటే మొదట 10 డేస్ 19 రోజులు బాగుంటుంది సెప్టెంబర్ నెలలో. కస్టమర్లు వస్తారు, స్థలాలన్నీ అమ్ముడవుతారు. అలాగే స్టాక్ మార్కెట్ని మనం చూసుకున్నట్లయితే లాటరీలు ఇవన్నీ కూడా రావడానికి మంచిగా అవకాశాలు ఉన్నాయి. బుధుడు 9 సెప్టెంబర్ నుంచి కన్యారాశిలో స్వక్షేత్రగతుడు అవుతున్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఆకస్మిక ధనలాభాలు, లాటరీలు ఇలాంటివి కూడా ఈ సింహరాశి వాళ్ళకి తగలడానికి అవకాశాలు ఉన్నాయి. కొరియర్స్లు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు మరి చక్కగా ఆదాయాలు ఉన్నాయి. అలాగే విదేశాలలో అనేక రకమైనటువంటి షాపులు, అనేక రకమైనటువంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచిగా ఆదాయాన్ని పెంచుకుంటారు. గతం కంటే కూడా ఆ సింహరాశి వాళ్ళు ఆదాయం ఈ సెప్టెంబర్ మొదటి 2 వారాల నుంచి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది అవుతుందన్నమాట. అలాగే వాహనాలు అనేటటువంటివి కొంటారు. వాహన ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గురుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకు కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే వీళ్ళందరూ కూడా సహాయాలు చేయడం కోసం షూరిటీ సంతకాలు పెడతారో, ఏమంటే మీ సంతకం ముద్దు వచ్చేస్తుంది ఒకసారి పెట్టండి అంటే మురిసిపోయి పెట్టేస్తారు సింహరాశి వాడు. ఆ తర్వాత వాడు ఈఎంఐలు కట్టడు, వాడు వీళ్ళని పట్టుకుంటారు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా కోర్టు నోటీసులు, ఈ యొక్క పోలీస్ స్టేషన్ల నుంచి పిలుపు రావడానికి ఎక్కువ మందికి సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం సింహరాశి వాళ్ళని భయపడక్కర్లేదు. కొంతమంది వ్యక్తిగత జాతకాలను బట్టి వీళ్ళకి ఎవరికైతే గురుడు మనకి బాగుండలేదో పొజిషన్ అటువంటి వాళ్ళకి ఈ యొక్క పిలుపు రావడం అనేటటువంటిది అవకాశం ఉంది. అలాగే దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీళ్ళు ఎప్పుడు చూసినా స్టీరింగ్ పట్టుకొని తిరగడమే అనమాట. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, కాలేజీకి తీసుకెళ్ళడం, అప్లికేషన్స్ చేయడం, ఈ పనులతోనే బిజీగా సింహరాశి వాళ్ళు ఉంటారు.
అండ్ ఈ యొక్క సరదాగా పాపం ప్రేమ ఉంటుంది మనసులో, కానీ జోకులు వేస్తారు. ఆ జోకులు కొంచెం అవతల వాళ్ళకి మోటు జోకుల కింద ఉండడం, హర్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళకి అడ్డు లేదు. ప్రేమలో ఎప్పుడు కూడా వీళ్ళు ఫాస్ట్గా ఉంటారు. అండ్ వర్క్ మైండెడ్నెస్ ఎక్కువ అనేటటువంటిది వీళ్ళకు ఉంటుందన్నమాట. వీళ్ళ ప్రేమలో కూడా వీళ్ళనే బాగా మెచ్చుకోవాలి. అవతల పార్ట్నర్ని వాళ్ళ కేర్ చేయరు. వీళ్ళు తిట్టినా పెలుసుగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారాలు ఏమీ కూడా దెబ్బతినవు. సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన, కుంభరాశిలో ఉన్నటువంటి రాహు వల్ల వితండ బాధాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి తారసపడడం జరుగుతుంది. అలాగే శుక్రుడు వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా ప్రతి పని కూడా ఎంతో ఆలస్యంగా జరుగుతున్నటువంటిది కూడా ఇప్పుడు ఒక దారిని పడుతుందన్నమాట. అలాగే రైతులను మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా, మా రైతులు ఎన్నో అప్పులు చేశారు. ఆ అప్పుల్లో కొన్నిటిని మాత్రమే తీర్చగలుగుతున్నారు. వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా ఉన్నత చదువులు చదవడం కోసం ఈ రోజుల్లో మామూలు ఇంజనీరింగ్ ఎవరు చేరేస్తున్నారు, ఐఐటి అంటున్నారు, కోచింగ్లకే ఒక 20-30 లక్షలు తగలేసేస్తున్నారు. ఈ రకంగా ఆ రైతులందరూ కూడా తమ పిల్లల చదువుల కోసం వీళ్ళు అప్పుల పాలు అవుతారన్నమాట. అలాగే వీళ్ళు వేసినటువంటి పంటలు, టమాటా పంటదే ఆ టమాటా రేట్ వెళ్ళదు. అందువలన కొంచెం లాస్ అయ్యారనమాట. కమర్షియల్ క్రాప్స్ అయ్యంటారా అంటే ధైర్యం చేయరు. ప్రేమల్లో చేసే ధైర్యం వృత్తిలో చేయరేళ్ళు. ఆ విధంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా కొంతమందికి అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది మగాళ్ళకి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాళ్ళు. అలాగే సంఘంలో, సమాజంలో వీళ్ళందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా వినాయక చవితికి సంబంధించి ఈ నెలలో వస్తుంది కాబట్టి బుద్ధి బలం బాగా పెరగాలి. అందువల్ల వినాయకుడికి బాగా అర్చన చేసుకోవాలి. అంతేగాని ప్రేమలు, దోమలు ఇలాంటి టైం వేస్ట్ చేసుకోకూడదు. అలాగే ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి నడుము నొప్పులు, అలాగే తలనొప్పులు, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో బాగానే ఉంటుంది. మొత్తము పిల్లలందరూ కూడా, భర్త అందరూ కూడా వేరే ఫారిన్ కంట్రీస్ వెళతామని వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే సంతానం కూడా వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నరఘోష, నరదృష్టి కూడా వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 2026 ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఓం మాణిక్య వీణా ముపలాలయంతేం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా గోచార రీత్యా ఇప్పుడు లాభంలో గురుడు ఉన్నాడు. దానివల్ల వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే వీళ్ళు పైకి వచ్చేస్తారు. ఇప్పుడు ఎవరిని తీసుకోండి మీరు, కన్యారాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకున్నటువంటి వాళ్ళందరికి కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి జన్మరాశిలో ఉన్నాడు, నేచపట్టి ఉన్నాడు. కాబట్టి 3వ తారీఖు వరకు మాత్రం ఆడవాళ్ళతో, కొంచెం భార్యలతో, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అలాగే సుఖాలు కూడా అన్ని వసతులు ఉన్నా సరే వీళ్ళు అనుభవించలేకపోతారు. తిండి సరైన టైంకి తినకుండా ఇలా చాలా బిజీగా పనులు ఉండవు. పైసా ఆదాయం లేదు, దమ్మిడి ఆదాయం లేదు, పైసా ఇది ఖర్చు లేదు అన్నట్టు అంతా కూడా ఆ విధంగా వీళ్ళకి ఏంటంటే హడావుడి ఎక్కువగా ఉంటుంది. కానీ సుఖాలు అవన్నీ కూడా అనుభవించాల్సినటువంటి వాళ్ళు పాపం ఎక్కువ కాయ కష్టం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే 3rd సెప్టెంబర్ 2026 నుంచి మార్పు బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. ఆ మార్పు వల్ల మనకి తులారాశిలోకి శుక్రుడు వచ్చేసాడు. వద్దంటే సుఖాలిక. మరి అలాగే ఈ యొక్క దక్షిణముఖంగా యాత్రలు ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే 18వ తేదీ సెప్టెంబర్కి వచ్చేసరికి 2026 సంవత్సరంలో మనకి బుధాదిత్య యోగం పట్టింది వీళ్ళకి జన్మరాశిలో. కాబట్టి వాహనాలు కొంటారు, తర్వాత స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, కారుల్లో తిరుగుతారు. అలాగే చక్కగా ఈ రాశి వారందరికీ కూడా కుజ గురువులు ఇద్దరు కూడా 19 సెప్టెంబర్ 2026 నుంచి మనకి లాభంలో ఉన్న కారణంగా చక్కగా కర్రల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఫైర్ ఎక్స్టింగ్విషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ప్రమోషన్లు, లాభాలు ఇవన్నీ కూడా వస్తాయి. కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా.
అండ్ అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి స్వల్పంగా ఉద్యోగం అనేటటువంటిది కలిసి వస్తుంది, ఓ భయంకరమైన ఆదాయాలు కాకుండా. అలాగే చక్కగా విదేశాలకి వీళ్ళందరూ కూడా వెళ్తారు. కేతు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఇదొకటి ప్లస్ పాయింట్. విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా చదువుతారు. గతం కంటే కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలు, సెలక్షన్స్ అన్నీ కూడా అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే మనకి ఈ యొక్క సెప్టెంబర్ 9వ తేదీన మనం చూసుకున్నట్లయితే బుధుడు స్వక్షేత్రగతుడవుతున్నాడు. ఇది ప్లస్ పాయింట్ అనమాట. దాంతో వ్యాపార నైపుణ్యం బాగా పెరుగుతుంది, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి, లాటరీలు, తర్వాత ఈ షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లలో వీళ్ళకి అందవేసిన చెయ్యిగా ఉంటుంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఇప్పటికే డబ్బులు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు అనమాట. అంతంత ఆస్తులు, అప్పట్లో కొన్నటువంటి స్థలాలు అవన్నీ కూడా రేట్లు ఎక్కువ పెరిగిపోయి చక్కగా మంచిగా డెవలప్మెంట్ అనేటటువంటిది అయ్యే అధికమైనటువంటి రేట్లు వస్తున్నాయి. కాబట్టి ఈ సినిమాల్లో వీళ్ళ నిర్మాణాలు చేయడము, అలాగే రాజకీయంగా పదవులు ఇవన్నీ కూడా పొందడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కుటుంబ అనుబంధాలు కూడా బాగా మెరుగుపడతాయి అన్నమాట. గతంలో అత్తాకోడళ్ళ మధ్య ఈ యొక్క గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆడపడుచులతో ఇలాంటి గొడవలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాభకురుడు ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాడు. కాబట్టి వివాహాలు ఈ నెలలో లేవు కాబట్టి మనకి సెప్టెంబర్ నెలలో మనకు వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. నరాల వీక్నెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ శివరింగ చేతులు వణకడాలు, నరాల వీక్నెస్లు ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కూడా చాలా మార్పులు అనేటటువంటివి మొదటి వారంలోనే మీకు కనబడతాయి. విద్యార్థులు కూడా మనకి ఉద్యోగాలు, హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి విదేశీ ప్రయత్నాలు చేసి సఫలమవుతారనమాట. అలాగే వీళ్ళంతా కూడా రాహువు మనకి చక్కగా కుంభరాశిలో ఉన్నాడు. దానివల్ల శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది వీళ్ళకి వస్తుంది. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విదేశాల్లో టైప్ అవ్వడం, ఎంఎన్సి కంపెనీలలో ఉద్యోగాలు అక్కడి నుంచి లేదా వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క అక్రమ సంబంధాల దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి వాళ్ళకి కొంతమంది ఎవరికైతే ఈ యొక్క అక్రమ సంబంధాలు ఉన్నాయో అటువంటి వాళ్ళు వెంటనే ఇమీడియట్గా మానేసుకోవాలా, లేకపోతే కొన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క ఒకసారి నేను వీటి గురించి చెప్తున్నప్పుడు ఒక ఆవిడ నాకు ఫోన్ చేస్తుంది. నేను పోలీస్ కమిషనర్ గారు భార్యనండి, మీ మీద నేను కేసు పెట్టేస్తానండి, మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆవిడ సుసైడ్ చేసేసుకోబోతుంది అయింది, వాళ్ళ ఆయన అనుమానించాడంటే. అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు వదులుకుంటారా నాయన, అవి ఉంటే కూడా ప్రమాదం నాయన, అవి బయటపడిపోతారు, వద్దు అని చెప్తే ఇందులో తప్పే ఉంది, అలా ఉంటాయన్నమాట. అలాగే అప్పుడు ఆరోగ్యాల గురించి మనం చెప్పేటప్పుడు నాయన ఈ యొక్క బుధుడు మనకి ఇక్కడ కన్యారాశిలోకి స్వక్షేత్రగతుడికి వచ్చాడు కాబట్టి నరాల వీక్నెస్ ఇలా ఉంటాయి. అలాగే మాకు కొన్ని లెక్కలు ఉంటాయి రవి యొక్క పరిస్థితులను బట్టి. ఆ రవి బుధులిద్దరూ కూడా మనకి చక్కగా 18 సెప్టెంబర్ నుంచి వచ్చింది. అందువల్ల హృద్రోగ సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయంటే ఆవిడ మొగుడంట. అతను ఫోన్ చేసి ఏమంటాడు, ఫోన్ అందుకొని ఏంటండి అందరూ భయపడేస్తున్నారు, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయని అని అంటాడు కన్యారాశి అతను. తర్వాత ఇలా కాదు అంటే జ్యోతిష్యం చెప్పనిచ్చే వాళ్ళని, నిజాయితీగా చెప్పనిచ్చే వాళ్ళని చెప్పనివ్వకపోతే ఇలాంటివన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఎవరు చెప్పరు, అంత మాయగాళ్ళు మధ్యలో పడిపోతారు అంతే. కాబట్టి అందుకే మనకి ఎందుకు వచ్చిందని చెప్పేసి చిరాకు వచ్చి మనం ఈ యొక్క వీళ్ళని వదిలిపడేసాం. మనం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు లేరు. ఇదేదో పెద్ద ఇది కలియుగం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగం అని పేరు పెడితే నేను పెట్టా పేరు కాలజ్ఞానం, నా కాలజ్ఞానం, మల్లప్పుడి కాలజ్ఞానం. ఇది కలియుగం కాదు, ఇది కామయుగం. కాదని కనుక దమ్ము ఎవరికన్నా ఉందా చెప్పండి చూద్దాం. ఏదో ఫోన్లు చేసేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారా? తాట తీసేస్తాను మళ్ళా. కాబట్టి ఈ రకంగా ఈ సమాజాన్ని మార్చాలంటే మనం ఎన్నో పడాలి, ప్రక్షాళన చేయాలంటే ఎన్నో పడాలి. మనం దొంగోళ్ళు వచ్చి ప్రక్షాళన చేస్తామంటున్నారు, వాళ్ళ దొంగలు అయ్యండి. మరి ఎట్లా ఇలా చేస్తే ఎట్లా? కాబట్టి చక్కగా ఈ కన్యారాశి వాళ్ళు మంచిగా బ్రహ్మాండంగా పరిస్థితి అనేటటువంటిది బాగుంది. సో ఈ యొక్క
గృహయోగాలు, ఆకస్మిక ధనలాభాలు కావాలంటే హార్డ్ వర్క్ చేయాలా. గురుడు లాభగురుడు, గురువు యొక్క శాపం తగలకూడదు. దేవతల గురువు అయినటువంటి గురువు అసలే పక్కనున్న కుజుడు వీక్ అయిపోయి ఉన్నాడు కాబట్టి పోలీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి మైన్యూట్ అవన్నీ ఉంటాయి మాకు నిశిత పరిశీలన. అవి మనం హైజాక్ చేసేస్తాం వీళ్ళు కనుక పిచ్చిగా ఇచ్చేస్తే. చక్కగా గురువుగారు బాగా చెప్తున్నారండి గురువుగారు అన్నారనుకో, చక్కగా మనం బ్రహ్మాండంగా ఇంకా వాళ్ళకి రాబోయే కష్టాలు ఇవన్నీ చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్తున్నాం. ఎవరికైతే ఈ యొక్క పర్సనల్ లైఫ్లో లే ఆఫ్లు ఇవి అవి వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం, ఇలాంటి ముఖ్యమైన విషయాలు పెళ్ళిళ్ళు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అటువంటి వాళ్ళు కనుక మన ఛానల్కి కనుక ఫోన్ చేసినట్లయితే తప్పకుండా ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని నాసా లైవ్ రిపోర్ట్స్తో మనం కొరలేట్ చేస్తూ మనం బ్రహ్మాండంగా వాళ్ళకి ప్రిసైజ్గా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం చెప్పి సహాయం చేయగలుగుతాం. గురుగారు, తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 2026 ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు? హ్రీంకారాసన గద్భితానలశిఖాం సౌహ క్లీం కలాం బిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ పెజవాడ కనక దుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి ఈ తులారాశి వాళ్ళని మీరు చాలా చక్కగా అడిగారు మణికంఠ గారు, ఏం అదృష్టాలు తీసుకురాబోతున్నాయని. కానీ తులారాశి వాళ్ళకి అదృష్టాలతో పాటు ఒకటి జరుగుద్దండి. వీళ్ళు తిరుపతిలో జనాలు బాగా వెళ్తున్నారు కదా అని తులారాశి అమ్మాయిని తీసుకెళ్లారు. వెళితే పాప అమ్మాయికి ఫిట్స్. ఆ అమ్మాయికి వయసు 95లో పుట్టింది, అంటే దగ్గర దగ్గర 32 సంవత్సరాల వయసు అమ్మాయి. ఆ అమ్మాయి తప్పిపోయింది తిరుపతి జనంలో. ఇప్పటికి 20 రోజులైంది. టీటీడీ దేవస్థానం అనౌన్స్ చేసింది. ఆ వెండి తోరణం దగ్గర నుంచే కనబడుతుంది, వెనక్కి వెళ్ళిపోయిందంట. పాపం రైల్వే స్టేషన్లో ఉన్నారని వాళ్ళు చెప్పారు. 30 రోజులు ఎతికేసి ఇంటికి వచ్చారు, ఇంకా రాలేదు. వాళ్ళ అక్టోబర్లో దొరుకుతారు. రాస్థితి అది. అందువలన ఈ తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా, వీళ్ళు అరుణాచలం వెళ్తే మొన్న అతను చూసారా, ఇది అందులో ఇరుక్కుపోయి చచ్చిపోయాడు. చిన్న కన్నం కనబడితే అందులో దూరిపోవడమే, అలా మోక్షం వస్తుందా? అలా వెళ్ళకూడదు. ఈ తులారాశి వాళ్ళు మొట్టమొదట అది చేసుకోవాలి. మూఢనమ్మకాలకు వెళ్తే మాత్రం చాలా జాగ్రత్త వీళ్ళు. ఇకపోతే రెండోది, పాపం వీళ్ళ చెయ్యని తప్పులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళ తండ్రుల ఆస్తుల పంపకాల్లో 2 భార్యలను పెట్టుకొని ఆ పంపకాల్లో వెళ్ళిపోయి కోతి పిల్లి పంచుద్దు చూడు, 2 పిల్లులు కొట్టుకొని, ఆ విధంగా ఆ యొక్క ఆస్తి అంతా కూడా రౌడీ షీటర్లు లేదా సెటిల్మెంట్ వాళ్ళు తీసుకొని ఏం చేస్తారంటే లిటిగెంట్స్ చేతిలో ఇరుక్కుపోతుంది. దానికోసం రక్షించుకోవడం కోసం తులారాశి వాళ్ళు తిరుగుతారు. ఇది అక్షరాలా జరుగుద్ది. 100లో ర్యాండమ్ 10 కేసులు తులారాశి వాళ్ళు ఇవే ఉంటాయి. కామెంట్స్ చేసి చెప్పండి వీళ్ళు కనుక నిజమా కాదా అన్నది. లేకపోతే ఆదాయాలకు అసలు తిరుగులేదండి వీళ్ళకి. అద్భుతం. కేంద్రంలో గురుడున్నాడు 1 సెప్టెంబర్ నుంచి 2026 నుంచి. రవి బుధ కేతువులు ఉన్నారు. వైద్యులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఆ తర్వాత ఈ యొక్క భక్తి పూజా స్టోర్స్ ఉంటాయి కదా, వాళ్ళ బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత శుక్రుడు మనకి కన్యారాశిలో అత్యంత నెచ్చపెట్టాడు. అందువలన భార్య నుంచి స్వల్ప సుఖం లభిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి కట్నాలు కానుకలు ఆ సమయాల్లో, పెళ్లి సమయాల్లో, ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా వాళ్ళని అడుగుతూ ఉంటారు మీరు మాకు అలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక మిత్రుడు ఉన్నాడు వైవిఎస్ గిరి గారని, ఆయన విజయవాడ నుంచి ఇంత దూరం వస్తారు. టికెట్ ఛార్జ్ అలా 220 రూపీస్. 20 రూపీస్ తక్కువైతే మంచోడు పాపం ఆయన, కానీ 20 రూపీస్ ఏంటంటే అంత క్యాలిక్యులేటెడ్ అనమాట అడుగుతారు. మరి అలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారందరూ కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 3వ తేదీ 2026 నుంచి. కాబట్టి మంచి సుఖాలు అనేటటువంటివి అనుభవిస్తారు. కార్లు కొంటారు, సినిమాలకు వెళ్తారు, తర్వాత
అక్రమ సంబంధాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు రెచ్చిపోతారన్నమాట. కాబట్టి ఇటువంటివన్నీ మంచివి కావు. గురువుగా మనం చెప్పాలి. ఎందువల్లంటే అక్రమ సంబంధాలు అనేటటువంటి వాళ్ళు 100 మందిని చూసాం మనం. వీళ్ళు వచ్చి కొత్తగా ఇప్పుడు మేమేదో పెద్ద పీకుడు గాళ్ళం ఏదో పీకుతున్నాం అని అనుకుంటున్నారు. నో, పొడిచి పారేశారు నా కళ్ళ ముందు. అది రైల్వేలో గజెటెడ్ ఆఫీసర్, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పాపం ఆ కుర్రోడు బ్రహ్మాండంగా చదివాడు, వాడిని నడి రోడ్డు మీద పొడిచేశారు. ఇంజనీర్గా ఆ జాబ్ తెచ్చుకోవడమే కష్టం, రైల్వే ఇంజనీర్గా పొడిచేశారు. వాళ్ళ అమ్మ చెల్లి బాధపడింది నేను విన్నాను. ఎందుకురా బాబు నీకు వద్దంటే ఏం లేదు అని. ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు. ఆ తర్వాత ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి, కుటుంబ అనుబంధాలు పెరుగుతాయి. వీళ్ళ తులారాశి వారి పిల్లలకి కొత్త కొత్త యూనివర్సిటీల్లో కాలేజీల్లో సీట్లు వీళ్ళ కోరుకున్న చోట్ల రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో చేసుకుంటున్నటువంటి వాళ్ళు మంచి లాభాలు వాళ్ళు తీస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుజుడు మనకి 2 ఆగస్ట్ నుంచి మనకి ఈ యొక్క సెప్టెంబర్ 1 వరకు కూడా చాలా బాగుంది. 19వ తేదీ వరకు కూడా చాలా బాగుంది. ఆ తర్వాత 19 నుంచి కుజుడు నీచపడతాడు. కర్రల వ్యాపారం చేసే వాళ్ళు డౌన్ఫాల్ ఉంటుంది. అలాగే ధైర్యం తగ్గుతూ ఉంటుంది. కుక్కల వెంటబడతాయి, ప్రయాణాలు ఎక్కువ చేయకూడదు. నిరుద్యోగుల పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. రైతులు కొంచెం మనశ్శాంతి తక్కువగా ఉంటారు, వీళ్ళు చేసిన అప్పులు ఇవన్నీ కూడా తీరడానికి. తర్వాత రైతులు ప్రేమలో పడతారు. తర్వాత పంతులు గారులు ప్రేమలో పడతారు. ఎందుకంటే వీళ్ళు కక్షగట్టి లవ్ చేస్తారు. కారణం ఏంటంటే అసలు ఎంత ధైర్యం ఉంటే వీళ్ళకి పంతులు గారికి రైతులకి పిల్లల్ని ఇవ్వట్లేదు అంటారు. పిల్లల్ని ఇవ్వట్లేదు, ఆదాయం రావట్లేదని. అందుకని ఏంటి మా మీదేనా మేము రైతు మీకు అన్నదాతం, మేము మీకు తిండి పెడుతుంటే మీకు మాకే పిల్లనివ్వరా అని లవ్లు చేస్తున్నారు మన వాళ్ళు. అలాగే ఈ యొక్క పంతులు గారులు కూడా పురోహితం చేస్తుంటే మాకే పిల్లనివ్వరా, పౌరోహిత్యం వృత్తి మీదనే పూజలు లేవు గీజలు లేవు, లవ్. అందుకని ఫోన్లు ఎక్కువ రైతుల దగ్గర పురోహితుల దగ్గర ఉంటున్నాయి చూడండి. అలాగే చక్కగా వీళ్ళకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి చక్కగా పంతులు గారులకి రైతులకి ఈ సెప్టెంబర్ దాటిన తర్వాత వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, కుదురుతాయి. అండ్ లే ఆఫ్ల్లో సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నాయి. అన్నీ శుభాలే, బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే కామన్ ప్లాట్ఫారం మీద ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి మనం వీళ్ళందరూ కూడా అన్నీ గోచారం. అదే వీళ్ళు ఇంకా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఇచ్చారనుకోండి, వాళ్ళని బట్టి వాళ్ళకి జాబులు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా యాన్షియంట్ వేదిక్ ఫిలాసఫీని, యాన్షియంట్ ఆస్ట్రాలజీని, మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి మనం చెప్తే ఇంకా ఎక్యురేట్గా వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది? ఏ విషయాల్లో ఎక్కువగా నష్టపోతున్నారు వీళ్ళు? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవి నమః. కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో అర్ధాశ్రమ రాహువు పంచమ శని నడుస్తున్నాడు. సెప్టెంబర్ 1న మనం కనుక తీసుకుంటే 2026 సంవత్సరంలో శుక్రుడు టోటల్ నీచపట్టాడు. అందువల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే సినిమా యాక్టర్లు వృశ్చిక రాశి వాళ్ళు ఎవరున్నారు, అందరూ సర్జరీలే. కొంతమందిని మిగతా వాళ్ళు కూడా ఈ రాశి కాకుండా మిగతా రాశి వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. అయితే ఈ యొక్క గురుడు అష్టమ గురుడు అవడం వల్ల అప్పుల బాధతో పాటు అవి తీర్చలేకపోతున్నాను అనేటటువంటి బాధతో వీళ్ళు మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. దీనికి భాగ్యంలోకి వచ్చేసాడు. మొన్నటిదాకా ఉన్నటువంటి ఈ యొక్క అష్టమ గురుడు వల్ల 2 జూన్ 2026 సంవత్సరం నుంచి భాగ్యంలోకి వచ్చాడు. కొద్దిగా కాలేజీల్లో సీట్లు వచ్చినాయి. సీట్లు వస్తే పర్లేదురా బాబు అనుకుంటే ఎంతో 300 కిలోమీటర్ల దూరంలో పల్లెటూరుల్లో వచ్చినాయి. అక్కడ హాస్టల్లో ఉండాలి. ఇలా రకరకాల సమస్యలు వృశ్చిక రాశి వాళ్ళకి. ఇక ఈ యొక్క బుధాదిత్య యోగం పట్టేసింది వీళ్ళకి, వృశ్చిక రాశి వారికి. అందులో లాభంలో
మనకి 18/9/2026 సంవత్సరం నుంచి ప్రభుత్వ వాహనాలు వచ్చేస్తాయి వీళ్ళకి. వీళ్ళకి సబ్సిడీల నుంచి కొనివ్వడాలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా రైతులు కూడా బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. కానీ ఇంకా పూర్తిగా ఆ అప్పుల బాధ నుంచి బయటికి రాలేకపోయాము అనేటటువంటి మానసిక వ్యధ అనేటటువంటిది రైతులను పీడిస్తూ ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ కూడా ఆకస్మిక ధనలాభం కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ షేర్లను వదలరు, స్టాక్ ఎక్స్చేంజ్లను వదలరు, డీమ్యాట్ అకౌంట్లు అంటారు, ఏవేవో చేస్తారు. దుబాయ్ అమెరికాలో హాయిగా ఉద్యోగాలు చేసుకుంటారా అంటే ఏమంటే పర్లేదండి గురుగారు, తక్కువ లాటరీ దొరుకుద్దండి, నెంబర్ చెప్పండి గురుగారు, ఏదో ఒక నెంబరు నేను ఆడతానంటారు రివర్స్లో. ఒరే మేము ఆడకూడదురా, మేస్టార్లను అడుగుతారేమిటి అని అన్నా సరే వాళ్ళు గెలిచేస్తున్నారు అంతే. పాపం బెట్టింగ్స్ ఆడరులే వాళ్ళు, బెట్టింగ్స్ ఆడరు. ఏదో లీగల్గా ఉన్నటువంటి వ్యవహారాల్లోకి వీళ్ళంతా కూడా లాటరీలు అవి, స్టేట్ గవర్నమెంట్ లాటరీలు అవి వేసుకుంటారు. లేకపోతే కుటుంబ అనుబంధాలు మనం చూసుకుంటే కొంచెం గొడవలు ఉంటాయి, మనశ్శాంతి లోపం అనేవి ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు దూర ప్రయాణాలు చేసి ఇంకా అక్కడే కరోనాలో ఇరుక్కుపోయినట్టు అక్కడే ఉండిపోతారు. వీళ్ళందరికీ కొంతమందికి, ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కొంతమందికి మగాళ్ళకి సెకండ్ సెటప్లు దొరకడానికి అవకాశం ఉంటుంది. అందువలన వీళ్ళ గుండు గీసేదాకా కూడా వాళ్ళకి కొంచెం బుద్ధి రాదనమాట. ఇంకా అష్టమకురుడి సెగ ఇంకా ఉందన్నమాట. అందువలన ఆడవాళ్ళతో మాట్లాడకూడదు. అంతేగాని గురుగారు అదేంటండి అలా చెప్పారు అని అనకూడదు. ఇది కలియుగం కాదు, ఇది వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కలియుగం అని చెప్తే, బ్రహ్మదేవుడి కలియుగం అని చెప్తే మొల్లపూడి చెప్పాడు ఇది కామయుగం ఇది. కాబట్టి కాదని చెప్పమనండి చూద్దాం, కామయుగం కాకుండా. మొత్తం బ్రహ్మంగారే రాశారు, మేము ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తుంటే. తర్వాత వివాహాలు అనేటటువంటివి ఈ నెలలో లేవు, కానీ కుదుర్చుకొని పెట్టుకుంటారు. మరి ఎవరి ట్రయల్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు కదా. ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు, కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ వైవాహిక జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మొన్నటిదాకా కొట్లాట్లు, ఫైటింగ్లో ఉన్నవాళ్ళు మంచిగా వస్తారు. అన్యోన్యత బాగుంటుంది అంటారు. అప్పుడు అన్యోన్యత అసలు మొత్తం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క కొత్తగా పెళ్ళైనడు పొద్దెరగడు అన్నట్టు పాత పెళ్లి కొడుకులు కూడా అష్టమ గురుడు వదిలేశారు కదా, వీళ్ళు 3 రోజుల దాకా తలుపులు తీరు, అంత అన్యోన్యత ఉంటుందన్నమాట. ఆ విధంగా వీళ్ళ దైనందిన జీవితం శోభన జీవితం లాగా ఉంటుంది. అంత మంచిదే అలా కలిసి ఉంటే. అలాగే సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు చదవడం అనేటటువంటివి చదువుతారు. తర్వాత విదేశీ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఇంకా ఈ నెలలో కొంచెం పేరు వస్తుంది ప్రయత్నాలన్నీ కూడా. అలాగే శత్రువులు కూడా లైట్గా ఉంటారు, ఆ శత్రువుల్ని వీళ్ళు జయించడం అనేటటువంటివి చేస్తారు. అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు అనేటటువంటివి వీళ్ళకి దరిదాపుల్లో కూడా రావు. అలాగే అప్పుల బాధలు కొంతమందికి ఉంటాయి, ఐపీఎల్ పెట్టేస్తే బాగుండేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో నళిని అని ఒక అమ్మాయి ఉంది. ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరిని చేసుకుంటారండి? మంచిగా ఒకసారి పాపం భర్త చనిపోయాడు, పాపం ఇదిగా ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు, తర్వాత మంచితనం చేసుకోవాలి. ఎంతమంది వద్దన్నా సరే మరి దొంగలను చేసుకుంటే ఏమవుతుంది? మరి అలా జీవితాలు పాడు చేసుకోకూడదు కదా. ఇలా ఫూలిష్ స్టెప్స్ వేస్తారు. నళిని పేరు అనేటటువంటిది ఎగ్జాంపుల్ చెప్పాను. నళిని అనేది ఎగ్జాంపుల్ అంతే. అలాగే గృహయోగము, వాహన యోగము ఇవన్నీ కూడా వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు బ్రెయిన్లెస్గా వీళ్ళకే అన్నీ తెలుసు అన్నట్టుగా కాకుండా కాస్త పెద్దవాళ్ళు చెప్పేది, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నలు, వాళ్ళ మేస్టార్లు చెప్పేది విని వెళ్ళాలి. ఆ తర్వాత నా ప్రాబ్లం నాదే, నేనే సాల్వ్ చేసుకుంటాను, నాకు ఒక అతను మంత్రం ఇస్తానన్నాడు, న్యూజివీడ్లో ఉన్నాడు అనమాట ఒక పంతులు, కర్ణపిశాచి మంత్రం నేనే ఇస్తానంటే తీసుకొని నేను చేసేస్తున్నాను అని. మనల్ని అడిగేటప్పుడేమో ఫ్రీగా అడుగుతారు, గురువుగారు సలహాలు చెప్పేటప్పుడు 1000 రూపాయలు వేరే వాడికి ఇచ్చి చెప్పించుకుంటారు. మరి ఆడికి సబ్జెక్ట్ వస్తే కదా. అసలు బేకాం చదివారు, ఎందుకు ఇవన్నీ ఎందుకు అంట, వేస్ట్ చదువులు, ఇలా తయారయ్యారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అర్ధాష్టమ రాహు వల్ల ఇలా ప్రవర్తిస్తారు, పంచమ శని వల్ల ఇలా ప్రవర్తిస్తారు. ఇవన్నీ కూడా కాస్త గురుడు కాపాడుతున్నాడు. అండ్ ఈ యొక్క రవి బుధులు ఇప్పుడు కాపాడుతున్నారు. అండ్ కేతు సింహరాశిలో ఉండి కొంతవరకు పర్వాలేదు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ మామూలుగా ఇవన్నీ కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. కాబట్టి వీళ్ళ డీప్గా వెళ్ళాలి అని అనుకుంటే కనుక
వీళ్ళ లే ఆఫ్లు, వీళ్ళ జాబులు వీళ్ళకి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇన్సిడెంట్స్ జరుగుతాయి లైఫ్లో అనేటటువంటిది తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తీసుకొని మనకి సంప్రదిస్తే సరిపోతుంది. మనం నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి మనం చెప్పడానికి మనం ప్రయత్నిద్దాం.